హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు నేను డిన్నర్లోకి అనమాట మెంతి కూర ఆలు మేతి కర్రీ అయితే చేయబోతున్నాను. దానికోసం 2 ఆలుగడ్డలు, మెంతి కూర ఒక పెద్ద కట్ట, 2 టమాటాలు, ఒక హాఫ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ మా దేవాంశ్ అయితే హాయ్ చెప్పేస్తున్నాడు ఇందాక నుంచి మీకు. సో ఇప్పుడైతే కర్రీ కోసం ప్రాసెస్ అయితే చేస్తానమాట. ఇవన్నీ కట్ చేసుకుంటాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఆలు తొక్క తీసి క్లీన్గా కట్ చేసి వాటర్లో పెట్టుంచా. మెంతం కూర కూడా క్లీన్ చేసి కడిగి నీళ్ళలో పెట్టుంచారనమాట. టొమాటోలు పేస్ట్ చేశాను. సో ఆలుగడ్డలు ఏంటంటే పచ్చివే, మనం ఉడకబెట్టలేదు, మామూలువే అనమాట. నీళ్ళలో పెడితే ఏంటంటే బ్లాక్ కలర్లోకి రావు అన్నట్టుగా నేనైతే నీళ్ళలో పెట్టుంచాను. ఇక్కడ కూర అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ప్యాన్ హీట్ చేసేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయినాక ఆయిల్లో ఇప్పుడు నేను వచ్చేసి మనకు షాజీ బిర్యానీ ఆకులు ఒక 2, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇవి కొంచెం చిటపటలాడి ఫ్రై అయ్యేదాకా ఫ్రై అవ్వనిచ్చాక ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు పొడవుగానే కట్ చేసి పెట్టేశాను. సో ఇది కర్రీ మనకు చపాతీ మీదకి, పూరీలు, రోటీస్, రైస్ మీదకి కూడా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే రైస్ మీదకి చేస్తున్నాను. సో ఇవన్నీ వేసుకున్నాను కదా. ఉల్లిపాయలు కూడా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక బాగా కలిపేసి ఫ్రై అవ్వనిస్తున్నాను. సో ఈ కర్రీ ఏంటంటే మా దేవాంశ్ గడేమో ఆలు తింటాడు, మాకేమో మెంతం కూర తినాలని. సో అందుకనే 2 మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టాను ఇప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. అది కూడా కొద్దిగా ఒక చిన్న స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మొత్తం కలిసి బాగా ఫ్రై అయినాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. సో ఏ కర్రీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్టే వేరు కదా. ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది, చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. అవి కట్ అయితేనే ఇంట్లో దంచుతున్నామంటేనే స్మెల్ అదిరిపోతూ ఉంటుంది ఇంట్లో. సో ఇక్కడ నేనైతే టమాటా పేస్ట్ చేసుకున్నాను కదా, 2 టమాటాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఈ ఉల్లిపాయ, టొమాటో మొత్తాన్ని బాగా కలిపేసి ఒకసారి టమాటాలో పచ్చితనం కూడా పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, మొత్తం ఆయిల్లో కలిసి ఆయిల్ కూడా పైకి తేలింది. సో ఇప్పుడు మనం క్లీన్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఈ ఆలు ముక్కలు ఏంటంటే మరీ చిన్నవి కావు, కొంచెం పెద్ద సైజులో అయితే కట్ చేసుకున్నాను కదా. సో కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి. సో ఇవి వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. మెత్తగా అయ్యేంత వరకు, ఆలుగడ్డలు మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి దీన్ని. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఆలు పచ్చి పచ్చిగా ఉడకకుండా ఉంటే మనకు కర్రీ బాగుండదు అనమాట. సో ఇక్కడ బాగా ఉడుకుతుంది, మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు. సో ఇక్కడ చూద్దాం, ఇప్పుడైతే ఆల్మోస్ట్ సగం వరకు అయితే ఆలుగడ్డలు అయితే ఉడికేసాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో వేయాల్సినవి కూడా వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టాక మనం ఏం వేసుకోవాలి అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ కొద్దిగా పసుపు, కూరకి సరిపడా పసుపు, ఇంకా కారం ఒక 1 or 2 స్పూన్స్, తినగలిగేంత టేస్ట్తో కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకొని ఉప్పు కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకుంటున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే మనం గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసి దీన్ని మొత్తం ఆలుగడ్డలకి మసాలా పట్టేంత వరకు దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పటికే స్మెల్ కూడా అదిరిపోతుంది. దీన్ని ఇలాగే కూడా డ్రై ఫ్రై టైప్లో చేసుకొని కూడా తినేయచ్చు. కానీ నేను మేతి ఆలు కర్రీ అయితే చేద్దామనుకొని ఇలా అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. మొత్తం పట్టేలాగా ఉడికించాను. ఉడికినాక ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో మనం క్లీన్ చేసి కట్ చేసి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను కదా మెంతి కూర కూడా ఇప్పుడు ఇందులో అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మెంతి కూర వేయడం వల్ల కొంచెం హెల్త్కి కూడా మంచిదే. సో ఇందులో మెంతి కూర ఏంటంటే మెంతులతో వస్తాయి కాబట్టి కొంచెం చేదు కూడా ఉంటుంది కదా. సో డయాబెటీస్ పేషెంట్స్ కూడా కొంచెం బాగుంటుందన్నమాట ఈ కర్రీ.
ఇలా దీన్ని ఇప్పుడు వేసేసుకొని బాగా కలిపేసి ఒకసారి రెండు కలిసి బాగా కుక్ అయ్యేదాకా నేనైతే కొంచెం వాటర్ కూడా తర్వాతకి యాడ్ చేసుకోవాలి ఇందులో వేసి మొత్తం కలిపేసి బాగా కొద్దిసేపు అయితే ఒక 5 మినిట్స్ దాకా అయితే ఉడికించుకుంటాను. ఇంకా చాలా వరకు ఆలు అయితే కొద్దిగా కుక్ అయింది, ఇంకా ఉడకాలన్నమాట. సో చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ తేలినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం కలిసేలాగా వాటరు, ఆలు, మెంతులు, మెంతి కూర అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి బాగా ఉడుకుతుంది, ఆల్మోస్ట్ ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది, అంటే ఇది ఉడికిపోయినట్టు అనమాట. సో ఉడికాక నేను నెక్స్ట్ ఇందులో ఒక స్పూను పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మసాలాలు అవన్నీ వేసాం కదా. సో ఘాటు ఏమీ ఉండకుండా ఉండాలని ఒక్క స్పూన్ అయితే వేసుకున్నాను. సో ఇది కర్రీ అయితే ఫైనల్గా ఎలా వచ్చింది. మా డిన్నర్ కోసం మేమైతే మెంతి ఆలు కర్రీ అయితే చేసుకున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.